హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని ఎవరైతే బార్డర్ లైన్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీ పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 100 సీట్లు అండ్ తెలంగాణలో వచ్చేసరికి 150 కొత్తగా ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఈ రోజుకి యాడ్ అయ్యాయి. ఇది అఫీషియల్ న్యూస్. నన్ను చాలా రోజుల నుంచి సార్ చాలామంది చెప్తున్నారు, సార్ చాలా యూట్యూబర్స్ చెప్తున్నారు, మీరు చెప్పండి ఒకసారి మీ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారు. నేను చాలామందికి కూడా అఫీషియల్ వస్తే చెప్దామండి, ఆ ఇన్ఫర్మేషన్ మనకుంది. కానీ సో చెప్పి మిమ్మల్ని ఆశపెట్టి అవి టైంకి రాకపోతే ఒకవేళ ఫేక్ అయింది అనుకోండి, సో మనం మళ్ళీ చెప్పుకోలేమన్నమాట. దానికోసం వెయిట్ చేశాను. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ దీంట్లో కూడా తెలంగాణలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా ఈ పర్టికులర్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కూడా చాలా గుడ్ న్యూస్ అనమాట. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా అఫీషియల్ ఉంది మీకు యూస్ఫుల్గా ఉంది అంటేనే మీకు విజన్ అప్డేట్ నుంచి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఎవరైనా నాతో పర్సనల్ మాట్లాడాలి, మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే 7893947288 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు సీట్స్ విషయాన్ని చూసినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో మనకు టోటల్గా 100 సీట్లు పెరిగాయి. సో శాంతిరామ్లో ఇంతకుముందు లాస్ట్ రౌండ్లో 50 సీట్లు పెరిగాయి కదా, ఆ సీట్లకి అప్పుడు 200 సీట్లు ఉండేవి. సో ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా మనకు 250 సీట్స్ అయ్యాయి. ఓకేనా? 250 సీట్స్ అయ్యాయి, 50 సీట్స్ అడిషనల్గా వచ్చేసాయి. సో ఇది మనకు కంప్లీట్గా ఎస్వీ రీజన్లో. దీంతోపాటు అన్నా గౌరీ మెడికల్ కాలేజ్, సో మనకు రౌండ్ 2 వరకు ఏదైతే 100 సీట్లకు పర్మిషన్ వచ్చిందో ఇప్పుడు 150 సీట్లకు పర్మిషన్ వచ్చింది. అంటే 50 సీట్లు మళ్ళీ అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఎస్వీ రీజన్లో మనకు 100 సీట్లు ఏపీ వాళ్ళకి యాడ్ అయ్యాయి. ఓకేనా? సో దీంట్లో 15% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, సో ఇవి ఆల్మోస్ట్ ఏయూ వాళ్ళతో ఫిల్ అవుతాయి. ఓకేనా? అన్రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏయూ వాళ్ళతో ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిమైనింగ్ 100 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 100 సీట్లలో మనకు 50 సీట్లు ఏ క్యాట్, 50 సీట్లు బి అండ్ సి క్యాట్కి వెళ్తాయి అన్నమాట. సో 50 సీట్లు మనకు ఫ్రీ సీట్స్, 50 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటా సీట్స్. అదేవిధంగా తెలంగాణలో, సో తెలంగాణలో జరుగుతున్న ఇందులో బట్టి జరుగుతున్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోవాలో 50, మహావీర్లో 50. సో కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నోవా 50 ఏవైతే ఉందో అవి ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయండి రౌండ్ 2 వరకే. ఓకేనా? రౌండ్ 2 వరకే యాడ్ అయిపోయినాయి, రౌండ్ 2 వరకే ఫిల్ అయిపోయినాయి నోవా కాలేజ్. సో నోవా కాలేజ్ తీసేయండి ఇక కంప్లీట్గా. నోవా కాలేజ్లో 50 సీట్లు యాడ్ అయిపోయాయి ఆల్రెడీ. అది కూడా ఒక అంత షాకింగ్ న్యూస్గానే ఉంది. ఎందుకంటే నోవా కాలేజ్ లాస్ట్ టైమే వచ్చింది 150 సీట్లతోని. అది ఈ సంవత్సరం చాలా సడన్గా కంప్లీట్గా మనకు డైరెక్ట్గా 200 సీట్లకి పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు మరి తెలంగాణలో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో మహావీర్ మెడికల్ కాలేజ్, ఇది ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అనమాట, చాలా రోజుల నుంచి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. 2021లో ఆ కాలేజ్ పర్మిషన్ పోవడము, సో ఆ కాలేజ్కి సంబంధించి లేదేమో పర్మిషన్ అప్పుడే వాళ్ళు ట్రై చేశారనమాట. 2021-22 నుంచే 200 సీట్ల కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అలాంటి కాలేజ్ 150 సీట్ల నుంచి 200 సీట్లు అంటే 50 సీట్లు అడిషనల్గా యాడ్ అయ్యాయి. దీంతోపాటు 2023లో వచ్చిన సిఎంఆర్ మెడికల్ కాలేజ్ అవుతుందో ఇది 50 సీట్లు అనుకున్నారు అందరూ. కాదు, ఇది 50 సీట్లతో కాదు, డైరెక్ట్ 100 సీట్లతో పర్మిషన్ వచ్చింది. ఓకేనా? డైరెక్ట్గా 100 సీట్లతో పర్మిషన్ వచ్చింది. సో మనకి ఇంకెక్కడ నోవా కాలేజ్ అవుతుందో ఈ నోవా కాలేజ్ లాస్ట్ రౌండ్లో యాడ్ అయిందండి మనకు, ఇప్పుడు కాదు. ఓకే? సో నోవా కాలేజ్లో 50 సీట్లు లేవు. ఓకే? ఇవి ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో కేవలం మహావీర్లో 50 సీట్లు అండ్ సిఎంఆర్లో 100 సీట్లు, 150 సీట్స్. ఈ 150 సీట్లలో 75 సీట్లేమో ఏ క్యాట్, సో 75 సీట్లేమో బి అండ్ సి క్యాట్కి సంబంధించి. ఓకే? తెలంగాణలో 200 సీట్లు కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళకండి. ఓకే? ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు, తెలంగాణలో 150 సీట్స్. ఓకే? మొత్తం కంప్లీట్గా కూడా ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలో సీట్స్, ఇంక్రీజింగ్ సీట్స్. 250 సీట్స్ తెలంగాణలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కలిపి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి 250 మందికి ఎక్కువగా మళ్ళీ సీట్స్ అనేవి వస్తాయి. 250 మంది బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు ఏ కానీ బి కానీ సి కానీ ఉన్న క్యాండిడేట్స్కి సీట్లు వస్తాయి. ఓకే? సో అందరికీ ఆల్ ద బెస్ట్. రౌండ్ 3 అనేది మనకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. రౌండ్ 3లో ఈ కాలేజీలు అనేవి ఇంక్లూడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.